మార్చి 2026 ఢిల్లీలోని పాలమ్ ఎయిర్పోర్ట్లో సడన్గా ఒక అమెరికన్ మిలిటరీ వాహనం ల్యాండ్ అయింది. సాధారణంగా అమెరికా ప్రతినిధులొస్తే ముందుగానే పెద్ద అనౌన్స్మెంట్ అనేది వస్తుంది. కానీ ఈసారి సైలెంట్గా ఎటువంటి ఆర్భాటం లేకుండా ఒక వ్యక్తి భారత్లో అడుగుపెట్టారు. ఆయన ఎవరో తెలుసా? ఎల్బ్రిడ్జ్ కోల్బీ. అమెరికా రక్షణ శాఖలో అత్యంత శక్తివంతమైన వ్యూహకర్తల్లో ఒకరు. ఈయనెవరో మీకు తెలుసా? 2026 నాటి అమెరికన్ నేషనల్ డిఫెన్స్ స్ట్రాటజీని రాసిన ఘనాపాటి ఆయన. అంటే రాబోయే 10 ఏళ్లలో అమెరికా ఎవరితో యుద్ధం చేయాలి, ఎవరితో స్నేహం చేయాలి అని నిర్ణయించే వ్యక్తి. మరి ఈయన పాకిస్తాన్ వెళ్తారని పుకార్లొచ్చినా వాటిని పక్కన పెట్టి భారత్లోనే ఎందుకు దిగారు? ఎల్బ్రిడ్జ్ కోల్బీ భారత్ వచ్చింది కేవలం టీ తాగడానికి కాదు. భారత్ మరియు అమెరికా మధ్య ఒక చారిత్రక ఒప్పందం జరగబోతోంది. అదే రెసిప్రోకల్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ అగ్రిమెంట్. దీని ద్వారా అమెరికా కంపెనీలు మరియు భారతీయ కంపెనీలు కలిసి అత్యాధునిక ఆయుధాలను తయారు చేస్తాయి. మీకు తెలుసా, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన జెట్ ఇంజన్లు G414 ఇంజన్ల టెక్నాలజీని అమెరికా భారత్కి ఇవ్వబోతోంది. అలాగే MQ-9 ప్రిడేటర్ డ్రోన్ల తయారీలో కూడా భారత్ భాగస్వామి కాబోతోంది. ఇప్పటివరకు భారత్ కేవలం ఆయుధాలు కొనే దేశంగా ఉండేది. కానీ ఇప్పుడు అమెరికాకే ఆయుధాలు అమ్మే స్థాయికి చేరుకోబోతోంది. టెక్నాలజీని అమెరికా ఏ దేశానికి అంత త్వరగా ఇవ్వదు. కానీ భారత్కి ఇస్తోందంటే అమెరికాకు భారత్ ఎంత అవసరమో మీరు అర్థం చేసుకోవచ్చు. ఎల్బ్రిడ్జ్ కోల్బీ రావడానికి ముందే గ్రౌండ్ వర్క్ పూర్తయింది. అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారితో రహస్యంగా సమావేశమయ్యారు. ఆ తర్వాత గార్సెట్టి శ్రీలంక మరియు మాల్దీవులు పర్యటించారు. దీని అర్థమేంటో తెలుసా? హిందూ మహాసముద్రంలో చైనా తన పట్టు పెంచకుండా భారత్ మరియు అమెరికా కలిసి ఒక రక్షణ కవచాన్ని నిర్మిస్తున్నాయి. మాల్దీవుల్లో చైనా అనుకూల ప్రభుత్వం ఉన్నా అక్కడ దౌత్యం ద్వారా చెక్ పెట్టాలని ఈ పర్యటన ఉద్దేశం.